శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఓం నమ శివాయ. ఉపనిషత్ దర్శనం. ఋగ్వేద అంతర్గత ఉపనిషత్తులు. ఐతరేయ ఉపనిషత్తు ప్రథమాధ్యాయం ప్రథమ ఖండం. సృష్టి ఆరంభంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. కలురెప్పలు అల్లార్చే మరే ప్రాణి ఆ సమయంలో లేదు. అప్పుడు ఆ పరమాత్మ నేను అన్ని లోకాలని సృష్టిస్తాను అని సంకల్పించాడు. సృష్టి ఆరంభంలో పరమాత్మ అంబోలోకం, మరీచిలోకం, మరలోకం, ఆపలోకం అనే 4 లోకాలను సృష్టించాడు. వీటిలో అంబోలోకం అనగా స్వర్ణలోకం ద్యులోకం కన్నా పైన ఉంటుంది. ఈ ద్యులోకం అంబోలోకానికి ఆధారంగా ఉంటుంది. మరీచిలోకం అనగా ఆకాశం, మరలోకం అనగా భూమి, అంటే మరణమే స్వభావంగా ఉన్న లోకం. ఈ భూమి క్రింద ఉన్నది ఆప, అంటే జలలోకం. ఈ విధంగా పరమాత్మ 4 ప్రధాన లోకాలను సృష్టించిన తర్వాత ఆ లోకాలను రక్షించే రక్షకులని సృష్టించాలి అని అనుకున్నాడు. ముందుగా నీటి మధ్య నుంచి ఒక పురుషుడిని సృష్టించాడు. అలా తాను నీటి నుంచి సృష్టించిన పురుషుడి గురించి పరమాత్మ చింతన చేశాడు. అలా ఆయన ఆలోచించిన వెంటనే ఆ విరాట్ పురుషుడు నోరు ఒక గుడ్డు కనిపించినట్టుగా వికసించింది. ఆయన నోటి నుంచి వాక్కు వెలువడింది. ఆ వాక్కు నుంచి అగ్ని వచ్చింది. తరువాత ముక్కు పుట్టింది. ఆ ముక్కు పగిలి నాసికా రంధ్రాల నుంచి శ్వాస ఆవిర్భవించింది. ఆ తర్వాత కళ్ళు పుట్టాయి. అవి విచ్చుకున్నాయి. వాటి నుంచి చూపు ప్రసరించింది. ఆ చూపు నుంచి సూర్యుడు ఆవిర్భవించాడు. ఆ తరువాత చెవులు పుట్టుకొచ్చాయి. ఆ చెవులు విచ్చుకొని వాటికి శబ్దగ్రహణ శక్తి వచ్చింది. వాటి నుంచి దిక్కులు పుట్టుకొచ్చాయి. తరువాత చర్మం ఆవిర్భవించింది. ఆ చర్మం నుంచి వెంట్రుకలు, దాని నుంచి ఓషధులు, మహావృక్షాలు జన్మించాయి. తరువాత హృదయం వికసించింది. ఆ హృదయం నుంచి ఒక మనసు, ఆ మనసు నుంచి చంద్రుడు ఆవిర్భవించాడు. తర్వాత నాభి అంటే బొడ్డు ఉత్పన్నమైంది. ఆ నాభి నుంచి ఆపానం, ఆ ఆపానం నుంచి మృత్యువు జన్మించాయి. చివరిగా జననేంద్రియం పుట్టింది. ఆ జననేంద్రియం నుంచి రేతస్సు అంటే వీర్యం, ఆ రేతస్సు నుంచి నీరు ఉద్భవించాయి. ఆ విధంగా జన్మించిన దేవతలందరూ మహాసముద్రం లాంటి విశ్వంలోకి ప్రకాశించారు. అప్పుడు పరమాత్మ వారందరికీ ఆకలి దప్పులు కలిగేలా చేశాడు. దానితో ఆకలి దాహబాధలకి గురైన దేవతలు తాము నివసించటానికి తగిన చోటు, తినటానికి తగిన ఆహారం చూపించమని పరమాత్మను కోరారు. వారి ప్రార్థన విన్న పరమాత్మ దేవతలకి ఒక గోవుని, తరువాత ఒక గుర్రాన్ని ప్రసాదించాడు. వారు ఇది మాకు చాలదు ప్రభు అని చెప్పారు. ఆ తరువాత పరమాత్మ వారికి ఒక మనిషిని తెచ్చి ఇచ్చాడు. అప్పుడు వారంతా దాన్ని చూసి ఆహా, ఇతను మనిషి, ఇతడు బాగా సృష్టించబడ్డాడు అని పరమాత్మతో అన్నారు. తరువాత పరమాత్మ వారితో మీరంతా మీ సముచిత స్థానాల్లో ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు. పరమాత్మ ఆజ్ఞతో వెంటనే అగ్ని వాక్కుగా మారి నోటిలో ప్రవేశించింది. వాయువు ప్రాణంగా మారి ముక్కులోకి ప్రవేశించింది. సూర్యుడు చూపుగా మారి కళ్ళలోకి ప్రవేశించాడు. దిక్కులన్నీ శబ్దగ్రహణ శక్తిగా మారి చెవుల్లోకి ప్రవేశించాయి. మూలికలు చెట్టు చేమ వెంట్రుకలుగా మారి చర్మంలోకి చేరాయి. చంద్రుడు మనస్సుగా మారి హృదయంలోకి ప్రవేశించాడు. మృత్యువు ఆపానమై బొడ్డులోకి చేరింది. నీరు వీర్యంగా మారి పురుషుడు జననేంద్రియంలోకి ప్రవేశించింది. అప్పుడు ఆకలి దప్పిక అనేవి పరమాత్మ దగ్గరికి వచ్చి, ప్రభు, మేమిద్దరం నివసించటానికి తగిన ప్రదేశాన్ని చూపించు అని కోరాయి. అందుకు ఆయన వారితో మీ ఇద్దరు ఈ దేవతల వద్దే నివాసం ఉండండి. వారు తినే ఆహారంలో మీకు భాగస్వామ్యం కలిగిస్తాను అని చెప్పాడు. అందువల్ల ఏ దేవతకి నైవేద్యం సమర్పించిన ఆకలి దప్పికలు వాటిలో పాలు పంచుకుంటాయి. ప్రథమాధ్యాయం ద్వితీయ కాండం. తరువాత పరమాత్మ తనలో ఈ లోకపాలకులని సృష్టించాను. ఇక వీరికి ఆహారాన్ని సృష్టించాలని సంకల్పించాడు. వెంటనే పరమాత్మ నీటి గురించి ఆలోచించాడు. తక్షణమే నీటి నుంచి ఒక ఆకారం బయటికి వచ్చింది. అదే ఆహారం.
పరమాత్మ సంకల్పంతో సృష్టించబడ్డ ఆహారం పైకి వచ్చిన వెంటనే వెనక్కి పరిగెత్తడం మొదలెట్టింది. అప్పుడు మనిషి తన వాక్కుతో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఆ ఆహారమే కనుక మాటతో పట్టుకోగలిగితే మనిషి ఆహారం అని అనటంతోనే సంతృప్తి చెందేవాడు. తర్వాత అలా పరిగెత్తుతున్న ఆహారాన్ని మనిషి తన శ్వాసతో పట్టుకోబోయాడు. సాధ్యం కాలేదు. అలా అతడు శ్వాసతో ఆహారాన్ని పట్టుకుంటే కేవలం దాన్ని వాసన చూడటంతోనే తృప్తి పడేవాడు. అలా పరిగెత్తుతున్న ఆహారాన్ని తిరిగి తన చూపుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. అది కూడా సాధ్యం కాలేదు. అలా అతడు దాన్ని పట్టుకున్నట్టయితే కేవలం అతడు సంతృప్తి పడేవాడు. ఆ ఆహారాన్ని తన వినికిడితో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. అది సాధ్యం కాలేదు. అలా అయితే అతడు ఆహారం గురించి కేవలం విని సంతృప్తి చెందేవాడు. ఈ విధంగా పరిగెత్తుతున్న ఆహారాన్ని తన స్పర్శతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. సాధ్యం కాలేదు. అదే గనుక సాధ్యపడితే అతడు ఆహారాన్ని కేవలం తాకి సంతృప్తి చెందేవాడు. తనకి అందకుండా పోదామనుకున్న ఆహారాన్ని తన మనస్సుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి. కానీ వీలు కాలేదు. అదే జరిగినట్లయితే కేవలం ఆహారం గురించి తలుచుకోవటంతోనే తృప్తి పడేవాడు. తరువాత పరిగెత్తుతున్న ఆహారాన్ని తన జననేంద్రియంతో పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఇది వీలు కాలేదు. ఒకవేళ అది వీలైతే ఆహారాన్ని విసర్జన చేయడంతోనే సంతృప్తి చెందేవాడు. పరిగెత్తిపోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని ఆపానంతో పట్టుకోబోయాడు. వెంటనే ఆహారం అతని స్వాధీనమైంది. దాంతో ఆపానం ద్వారా మాత్రమే ఆహారాన్ని గ్రహించగలమని ఆ పురుషుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఆపానమే ఆహారం ద్వారా ప్రాణధారణ చేయగలుగుతుంది. తరువాత పరమాత్మ, నేను లేకుండా ఈ పిండ శరీరం ఎలా నిలవగలుగుతుంది? నేను ఏ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాలి? నేను లేకుండా ఈ శరీరం అంటే మనిషి వాక్కుతో మాట్లాడటం, ముక్కుతో శ్వాసించటం, కళ్ళతో చూడటం, చెవులతో వినటం, స్పర్శతో స్పర్శించటం, మనసుతో ఆలోచించడం, ఆపానంతో జీర్ణించుకోవటం, జననేంద్రియాలతో విసర్జించడం జరిపితే ఇక నేనెందుకు అని అనుకున్నాడు. అలా ఆలోచించిన పరమాత్మ ఆ పురుషుడి నడినెత్తిని చీల్చుకొని ఒక రంధ్రం నుంచి శరీరంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించిన ద్వారం పేరు విద్రుతి. అది ఆనందమయమైన స్థానం. ఆ పరమాత్మ నివసించే స్థానాలు 3, నిద్రపోవటానికి స్థానాలు 3. ఈ 3 వింటుంటే 1 ఇది నేత్రం, 2 నివాస స్థానం, ఇది నేత్రం, 2 నివాస స్థానం, 2 ఇది కంఠం నివాస స్థానం, 3 ఇది హృదయం నివాస స్థానం. ఈ విధంగా పరమాత్మ పురుషుడి శరీరంలోకి ప్రవేశించి మిగిలిన జీవరాశులన్నిటిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత అక్కడ నేను తప్ప వేరే ఏదీ లేదు అని అనుకుని శరీరంలో కొలువైన తానే సర్వత్రా వ్యాపించి పరమాత్మగా ఉండటాన్ని చూశాడు. ఈ విషయాన్ని నేను గ్రహించాను అని తనలోనే తాను అనుకున్నాడు. ఆ పరమాత్మ ఇంద్రుడు అని పిలువబడుతున్నాడు. ఆయన దేవేంద్రుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఆ పరమాత్మ ఇంద్రుడిగా ఉన్నప్పటికీ పరోక్షగా కారణంగా ఆయన్ని ఇంద్రుడని చెబుతున్నారు. ఎందుకంటే దేవతలు పరోక్షంగా ఉండటానికి ఇష్టపడతారు కదా. అవును, దేవతలు పరోక్షంగా రహస్యంగానే ఉండటానికి ఇష్టపడతారు. 2వ అధ్యాయం 1వ కాండం. స్త్రీలు ఈ మంత్రాన్ని వినకూడదు. యథార్థంగా చెప్పాలంటే పురుషుడిలో ప్రారంభ దశలోని మనస్సు రేతస్సుగా ఉంటాడు. ఈ రేతస్సు అనేది సకల అవయవాలకు శక్తిసారంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి తన శరీరంలో తాను పుట్టించబోయే జీవిని మొదట తన రేతస్సు రూపంలో భరిస్తాడు. ఈ రేతస్సుని ఎవడైతే అతడు స్త్రీలో ప్రవేశపెడతాడో అతడు తనని తాను శిశువుగా జన్మింపజేసుకుంటాడు. ఇది అతడి మొదటి జన్మ. 2వ అధ్యాయం 2వ కాండం. స్త్రీ తన శరీరంలో ఒక అవయవంగా రేతస్సును భావిస్తుంది. రేతస్సు ఆమెలోకి ప్రవేశించటంతో అది ఆమెకి సొంతమైపోతుంది. అందువల్ల రేతస్సు ఆమెని బాధించదు.
భర్త రేతస్సు రూపంలో భర్త రేతస్సు రూపంలో తనలో ప్రవేశించిన ప్రాణాన్ని ఆమె తన గర్భకోశంలో పోషిస్తుంది. ద్వితీయాధ్యాయం తృతీయ కాండం. గర్భాన్ని చక్కగా సంరక్షించే స్త్రీని చక్కగా సంరక్షించాలి. శిశువు జన్మించటానికి ముందు ఆ శిశువు పిండాన్ని స్త్రీ తన గర్భంలో సంరక్షిస్తుంది. ఆ శిశువు జన్మించిన తర్వాత కూడా అతన్ని తండ్రి సంరక్షిస్తాడు. ఆ శిశువుని తన స్వరూపంగానే భావిస్తూ అతన్ని సంరక్షిస్తాడు. ఆ పురుషుడి ప్రాణాలు పరంపరంగా వృద్ధి చెందటం కోసమే ఈ విధంగా చేస్తున్నాడు. ఈ లోకాల సంబంధిత విధంగా పెంపొందుతుంది. మనిషి రెండో జన్మ ఏదంటే తల్లి కడుపు నుండి శిశువుగా జన్మించటమే. ద్వితీయాధ్యాయం చతుర్థ కాండం. లోకంలో మంచి మనసుల్ని కొనసాగించటానికి కుమారుడు నియమించబడుతున్నాడు. ఆ పుత్రుడు కాలక్రమంలో తాను చేయవలసిన కర్మలన్నీ చేసి చివరికి వృద్ధుడవుతాడు. మరణం సంభవించి ఈ శరీరం నుంచి బయటపడి తిరిగి జన్మ ఎత్తుతున్నాడు. ఇది అతడి 3వ జన్మ. ఒక మనిషి చేత గర్భకోశం లోపల జరిగే విషయాలు ఇలా చెప్పబడ్డాయి. నేను గర్భంలో ఉన్నప్పుడే దేవతల జన్మలన్నీ తెలుసుకున్నాను. నన్ను 100 ఇనుప కోటలు రక్షించాయి. ఇవే డేగలాగా నన్ను గర్భం నుంచి వేగంగా బయటికి వచ్చాయి. వాసుదేవుడనే ఋషి ఈ సత్యాలన్నీ తెలుసుకొని తన శరీరం నశించగానే బయటికి వచ్చి స్వర్గాన్ని చేరాడు. అక్కడ సకల సుఖాలని పొంది చివరికి అమరత్వ స్థితికి చేరుకున్నాడు. తృతీయాధ్యాయం ప్రథమ కాండం. ఎవరు ఆత్మ అని మనం ఉపాసిస్తున్నాం. ఆత్మ ఎలాంటిది అంటే మనం ఎవరి వల్ల చూస్తున్నాము, ఎవరి వల్ల వింటున్నాము, ఎవరి వల్ల వాసన చూడగలుగుతున్నాము, ఎవరి వల్ల మాట్లాడగలుగుతున్నాము, ఎవరి వల్ల రుచుల్ని తెలుసుకోగలుగుతున్నామో ఆయనే ఆత్మ. అంటే ఈ ఆత్మ హృదయంగా, మనస్సుగా, చైతన్యంగా, విజ్ఞానంగా, ప్రజ్ఞానంగా, మేధస్సుగా, అంతర్స్పృష్టిగా, ధృతిగా, మతిగా, ధైర్యంగా, జ్ఞాపకంగా, జాతిగా, సంకల్పంగా, మనస్తాపంగా, తీర్మానంగా, ప్రాణశక్తిగా, విషయ సుఖవాంఛగా ఉంటుంది. ఇవన్నీ ఆత్మకున్న వివిధ రకాల పేర్లు. ఆ పరమాత్మ సృష్టికర్త ఇంద్రుడవగా ప్రజాపతిగా మిగిలిన దేవతలుగా ఉన్నది భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు అనే పంచభూతాలుగా ఉన్నది అదే. అల్ప ప్రాణులుగా, బీజాలుగా ఉన్నది పరమాత్మే. అండాల నుంచి పుట్టినవి, గర్భకోశం నుంచి పుట్టినవి, చెమట నుంచి జన్మించినవి, విత్తనాల నుంచి మొలకెత్తినవి అన్నీ ఆ పరమాత్మే. అలాగే నడిచేవి, ఎగిరేవి, స్థావర జంగమాలైన ప్రాణులన్నీ ఆత్మే. ఈ సమస్తం ఆ పరమాత్మ మార్గదర్శకత్వంలోనే నడుస్తాయి. ఇవన్నీ ఆ పరమాత్మలోనే నెలకొని ఉన్నాయి. ఈ చరాచర ప్రపంచం అంతా ఆత్మతోనే నడిపించబడుతుంది. ఈ సమస్తము ప్రజ్ఞానంతోనే ప్రతిష్ఠించబడుతుంది. ఈ లోకమంతా ప్రజ్ఞాన నేత్రం. ఈ ప్రజ్ఞే ప్రతిష్ఠించబడుతుంది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మం. ఈ విధంగా ప్రజ్ఞాత రూపుడైన పరమాత్మని తెలుసుకున్నవాడు తన శరీరం పతనం చెందాక అంటే మరణించాక స్వర్గంలోకి వెళ్ళి అక్కడ అన్ని సుఖాలను అనుభవించి అమరుడవుతాడు. సమాప్తం. జై శ్రీరామ్.